Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. సాటర్డే మార్నింగ్ 6:30కి నా డే స్టార్ట్ అయింది. హాట్ వాటర్ తోటి స్టార్ట్ చేశాను. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది నైట్ రొటీన్ టు మార్నింగ్ రొటీన్ అలా చూపించొద్దు అని అంటున్నారు. అందుకని మళ్ళీ ఫ్రెష్గా నేను మార్నింగ్ రొటీన్సే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అంటే మొనాటనస్గా ఉండొద్దు అని చెప్పి ఫర్ ఎ చేంజ్ నేను నైట్ రొటీన్ టు మార్నింగ్ రొటీన్ లాగా మొన్న అట్లీస్ట్ ఒక 4 వీడియోస్ దాకా కూడా చూపించాను. ఇంట్లో ఫుల్ వెంటిలేషన్ ఉండటం నాకు చాలా ఇష్టము. లివింగ్ రూమ్లో ఎక్కువ మాకు వెంటిలేషన్ ఉండదు కాబట్టి ఎక్కువగా నేను డైనింగ్ టేబుల్ దగ్గర కిచెన్ విండోస్ ఓపెన్ చేస్తూ ఉంటా. ఈ టైమ్ ఆఫ్ ద ఇయర్లో డైనింగ్ టేబుల్ విండోస్ అయితే రెగ్యులర్గా ఓపెన్ చేయడానికి ఇష్టపడతాను. అటు ఎండ ఉండదు, అలా అని చెప్పి మరీ చలిగా మబ్బుగా అట్లా కూడా ఉండదు. కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైంలో విండోస్ ఓపెన్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్కి ఒక డౌట్ ఉందండి, అసలు మా ఇంట్లో మస్కిటో నెట్స్ ఉండవు, ఎప్పుడు డోర్స్ ఓపెన్ ఉంటాయి కదా, లిజర్డ్స్ వస్తాయా లేదా మస్కిటోస్ వస్తాయా అని చెప్పి. అవి వస్తూ పోతూ ఉంటాయి. లిజర్డ్స్ వస్తే మాత్రము నేను చక్కగా చీపురు పెట్టుకొని తరిమేస్తూ ఉంటాను అనమాట. మస్కిటో నెట్స్ ఉన్నప్పుడు అవి లోపలే ఉంటాయి లేదా బయటైనా ఉంటాయి. మార్నింగ్ కూడా నేను ఏం చేస్తూ ఉంటా అంటే ఇల్లంతా ఊడుస్తాం కదా, ఆ టైంలో మా మెయిడ్ ఊడుస్తుంటే నేను వెనక మస్కిటో బ్యాట్ పట్టుకొని తిరుగుతూ ఉంటాను. ఏమన్నా వస్తే ఇంకా బ్యాట్ తోటి కొట్టేస్తూ ఉంటాను. సో నేను ఇట్లా అయితే ప్రస్తుతం మెయింటైన్ చేస్తున్నా. హాట్ వాటర్ అంతా తాగేసి ఇంకా నెమ్మదిగా పనులు స్టార్ట్ చేస్తున్నా. ఇవాళ మెయిడ్ రాదు. ముందు వంటతోటి మొదలు పెడదాం అనుకున్నా కానీ పప్పు నానాలి కదా, సో పప్పు నానబెట్టేసి ఈలోపు ఇల్లదంతా కూడా క్లీన్ చేసేసుకుంటా. శనివారము చాలామంది పప్పు వండుకుంటారు అని చెప్పి విన్నాను. మా ఇంట్లో అలాగే చేసేవారు. బట్ నేను ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అలాంటివి ఫాలో అవ్వట్లేదు. కానీ ప్రతిరోజు పప్పు ఉంటుందన్నమాట మా ఇంట్లో. సిద్ధు వాళ్ళ స్కూల్కి కూడా వెళ్ళాలి. వాళ్ళ స్కూల్లో ఇవాళ సెమినార్ ఉంది. దాని తర్వాత ఇంక ఇంటికి వచ్చేస్తాము. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, సో బయట ప్లాన్స్ అయితే ప్రస్తుతం పెట్టుకోవటం లేదు. బెడ్ సర్దటంతో ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశా. చూసారు కదా నా చేతిలో బ్యాట్ ఉంది. ప్రతిరోజు కూడా నాకు ఇదే పని. మా మెయిడ్ క్లీన్ చేయటము, నేనేమో బ్యాట్ పట్టుకోవటం. ఇవాళ 2 పనులు నేనే చేసుకుంటున్నాను. మస్కిటోస్ కోసమని ఇప్పుడు స్పెషల్గా ధూప్ స్టిక్స్, ఇంకేవో కోన్స్, అగరబత్తీస్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ నాకు చాలా అలర్జీ ఉండటం వలన నేను అలాంటివి ఏమీ యూజ్ చేయను. మొన్న రీల్లో ఒకటి చూశానండి, రీల్లో షార్ట్ గుర్తులేదు కానీ చిన్నపిల్లలు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇంట్లో మస్కిటోస్ని అవాయిడ్ చేయాలి అని అంటే కర్పూరము, లవంగాయలు అవి పొడి కొట్టేసేసి నిప్పుల మీద వేస్తే ఆ పొగకి మస్కిటోస్ రావని సంథింగ్ ఏదో చూశాను. చక్కగా అలాంటివన్నీ సేవ్ చేసుకుంటే బాగుంటాయి. ఎందుకో అప్పుడు నేను మర్చిపోయాను. ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అంతా కూడా నేను స్టార్ట్ చేసేస్తున్నా. నేను ఊడుస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా బూజులు అయితే దులుపుతూ ఉంటా. ఉన్నా లేకపోయినా సరే ఎంతో కొంత డస్ట్ ఉంటుంది. ఈవెన్ గోడల మీద కూడా మనకు తెలియని డస్ట్ మైట్స్ అవన్నీ ఉంటూ ఉంటాయి. మెయిడ్ రాదని చెప్పాను కదా, మళ్ళీ లేట్ అయిపోతుందని మా హస్బెండ్ ఏమో కాఫీ కలుపుతున్నారు. నేను ఇల్లు క్లీన్ చేసుకుంటున్నా. ఆల్రెడీ వాషింగ్ మిషన్ వేసి బట్టలు ఆరేయటం కూడా అయిపోయింది. కాఫీ తాగిన తర్వాత వంట చేసేసి రెడీగా ఉంచుతాను. ఆఫ్టర్నూన్ మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లోనే లంచ్ చేస్తాము. మళ్ళీ ఇంట్లో రెడీ లేదనుకోండి, అనవసరంగా బయట తినేసేయాలి. సిద్ధు ఇప్పుడు 8th క్లాస్ కంప్లీట్ చేసుకొని 9thలోకి ఎంటర్ అవుతాడు. ఇవాళ మీటింగ్ ఉంది కదా, సో దాని గురించి డిస్కస్ చేసుకుంటా ఉంటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, అమ్మ నువ్వు ఇంకా ఎన్ని ఇయర్స్ ఇలా వ్లాగింగ్ చేస్తావు అని. సడన్గా అలా అడిగేసరికి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. ఒక పక్కన స్కూల్ టైం అవుతున్నా సరే మేము ఇక్కడ కూర్చొని ముచ్చట్లాడుతూనే ఉన్నాము. నిజంగానే లేట్ అయింది కూడా ఆ రోజు. పొన్నగంట ఆకులు వలిచేసి వాష్ చేసి పక్కన పెట్టాను. వంకాయలు కూడా తీసి బయట పెట్టాను. వంకాయ ఫ్రై చేయాలి. కిచెన్ మొత్తం అంతా కూడా అన్నీ క్లీన్ చేసుకొని ఎక్కడికక్కడ పెట్టేసేసి డిష్ వాషింగ్ మాత్రము మధ్యాహ్నం చేద్దాము అని అనుకున్నాను. ఇదిగోండి పొన్నగంటి పప్పు అండ్ వంకాయ ఫ్రై కూడా చేశాను. పాలు అప్పుడప్పుడు ఎక్స్ట్రా పోయించుకుంటూ ఉంటాను. సో పెరుగు కొంచెం ఎక్కువ, ఒక 1/2 లీటర్ వరకు తయారు చేసేసి ఉంచుతా. పైగా ఇప్పుడు కొద్దిగా ఎండాకాలం వచ్చేస్తుంది కదా, పెరుగు ఎక్కువగానే వాడతాము. స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే లైక్ పేరెంట్స్ మీటింగ్ అట్లాగా ఇలా కుర్తా సెట్స్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటా. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో కూడా బయట వేడిగానే ఉంటుందండి.
అందుకని కాటన్స్ వేసుకుంటే ఫ్రీగా ఉంటుందన్నమాట డే అంతా కూడా. లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా సమ్మర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, లైక్ లాంగ్ సమ్మర్ అని అంటున్నారు. చూడాలి ఎలా ఉంటుందో. సిద్ధు వాళ్ళ స్కూల్ లైబ్రరీ ఇది. ఇక్కడే అనమాట సెమినార్ జరుగుతుంది. బ్యాచెస్ వైజ్గా సెమినార్ జరుగుతుంది. సో మాది వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకని ఈ లోపల వెయిట్ చేస్తున్నాను. అయితే వాయిస్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఈ బుక్ కనిపించింది. యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ పని మీద మేము స్కూల్కి వెళ్ళాము. అయితే అమావాస్య పాడ్యమి ఏంటి ఇవాళ పెట్టారు సెమినార్ అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉన్నా. సో సడన్గా ఇట్లా ఈ బుక్ కనిపించేసరికి మంచి బ్లెస్సింగ్ లాగా అనిపించింది. నీకేం పర్వాలా, ధైర్యంగా ఉండు, ఎటువంటి అంటే లైక్ చెడు జరగదు, అమావాస్య పాడ్యమి అలాంటివన్నీ పెట్టుకోకు అని అమ్మవారు చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే స్కూల్ లైబ్రరీస్లో ఇలాంటి బుక్స్ కనిపించడం అనేది చాలా అరుదు. సాటర్డేనే కదా, చక్కగా భోజనం చేసేసి పడుకున్నాము. ఇంకా మధ్యాహ్నం అదంతా కూడా షూట్ చేయలేదు. నిద్ర లేచిన తర్వాత డిషెస్ మొత్తం వాష్ చేసుకున్నా. గ్లవ్ వేసుకొని వాష్ చేశాను, ఎందుకంటే మొన్న ఫ్రైడేనే నెయిల్ పాలిష్ వేసుకున్నాను. మళ్ళీ షైన్ అది పోకూడదు కదా టిప్స్ దగ్గర అట్లాగా. ఇవిగోండి డిషెస్ అన్నీ కింద పెట్టేసా. ఎంత డ్రౌజీగా నిద్రమోహన్లాగా ఉంది అని అంటే. గిన్నెలన్నీ కొంచెం కింద పెట్టేసి కొన్నేమో తుడిచేసి సర్దేసుకుంటా ఉన్నాను. కిచెన్లోకి వచ్చినప్పుడు ఒక్క పనితోటి సరిపెట్టను. స్టవ్ మీద ఏదైనా కుక్ చేయాలంటే లేదా టీ పెట్టుకోవాలన్నా ప్రిపరేషన్స్ లాంటివి ఉంటాయి కదా. సో అంటే పప్పు ఉడకబెట్టుకోవటము లేదా నానబెట్టుకోవటం అలాంటివన్నీ చేసుకుంటూనే మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. డిష్ వాషింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మిల్క్ పెట్టేసి కౌంటర్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. కొంచెం వాటర్ అట్లాగే ఉంది. సో అదంతా క్లీన్ చేసేసామనుకోండి, తెల్ల మచ్చలు, హార్డ్ వాటర్ స్టెయిన్స్ అంటారు కదా, సో అవన్నీ పడకుండా చాలా నీట్గా ఉంటుంది. కాఫీ అండ్ బిస్కెట్స్ తెచ్చుకొని బాల్కనీ దగ్గర కూర్చున్నాను. చాలా హాయిగా ఉందన్నమాట. లైట్గా చల్లగాలి వస్తూ ఉంది ఈవినింగ్ టైంలో. శనివారము శ్యామలా నవరాత్రులు మొదటి రోజు. సో ఈవినింగ్ ఏం చేశానంటే బయటికి వెళ్ళానమాట ఫస్ట్ పువ్వులు అవన్నీ తీసుకురావడానికి. ఇంట్లో ఓన్లీ చామంతి పూలు, గులాబీలే ఉన్నాయి, మల్లెపూలు అవి లేవు. అండ్ వైట్ చామంతులు కూడా దొరుకుతాయేమోనని వెళ్ళాను. బనానాస్ కూడా తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు. శనివారం కదా, కొన్ని తులసి దళాలు కూడా అడిగాను వెంకటేశ్వర స్వామికి పెడదాము అని చెప్పి. అన్నీ కౌంటర్ మీద పెట్టేసిన తర్వాత మాప్ చేస్తున్నాను. లైట్గా గుమ్మం దగ్గర ఊడ్చేసి తుడిచేసాను. ఇక్కడ పూజ దగ్గర కూడా మాప్ చేసేస్తున్నాను. ప్రతిసారి జాజుతోటి అలికి ముగ్గు పెడుతూ ఉండేదాన్ని. అట్లా జాజు అలికిన ప్రతిసారి బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టెయిన్ అయిపోతుంది. అంటే ఒక బ్యాచ్ జాజు బాగానే ఉంటుంది, ఇంకొకటి వచ్చేసరికి మేబీ కలర్ మిక్స్ చేస్తున్నారేమో అలా స్టెయిన్ అయిపోతూ ఉంది. మళ్ళీ పాడైపోతాయేమో అని చెప్పేసి ప్రస్తుతం అయితే ఇట్లాగా ట్రై చేస్తూ ఉన్నాను. మన వ్యూయర్ ఒకరు అడిగారనమాట ఈ శారీ అండ్ బ్లౌజ్ గురించి చెప్పండి అని. శారీ వచ్చేసి మంగళగిరి సిల్క్. నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు వీడియోస్లో చూపించా కదా, అండ్ నిన్న కూడా చూపించాను శ్యామలా నవరాత్రి డే 1 వీడియోలో. అది చాలామంది చూడలేదని మళ్ళీ వాళ్ళు షేర్ చేస్తున్నా. అండ్ మన వ్యూయర్ ఏమో క్లోజప్లో చూపించమన్నారు శారీ అండ్ వర్క్. సో ఇప్పుడు అది కూడా నేను షేర్ చేస్తాను. శ్యామలా నవరాత్రి డే 1లో లలిత సహస్రనామం చదువుకున్న, డే 2లో కూడా సేమ్ అట్లాగే. అండ్ మీకు ఇంక్లూడ్ చేసుకోవాలి అని అనుకుంటే శ్యామలా దండకం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ విత్ మాణిక్య వీణ, ముపలాలయంతి అలా స్టార్ట్ అవుతుంది. తర్వాత శ్యామలా అష్టోత్తరము లేదా లలితాదేవి అష్టోత్తరము, సరస్వతీదేవికి సంబంధించినవి, ఇట్లా మీకు వచ్చిన శ్లోకాలు అవన్నీ కూడా మీరు పారాయణ చేసుకోవచ్చు. నా పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను. నిన్న ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేసినా సరే కొంతమంది చూడలేదని మళ్ళీ చూపిస్తున్నా. సఖీ వాళ్ళకి నేను డిజైన్ పంపిస్తాను. పింట్రెస్ట్లోంచి డిజైన్ సెలెక్ట్ చేసుకుంటా, ఒక్కొక్కసారి ఇన్స్టాలోంచి కూడా సెలెక్ట్ చేసుకుంటాను. శారీకి మ్యాచింగ్గా వాళ్ళు కలర్స్ అవి తీసుకుంటారు. అండ్ ఇది వచ్చేసరికి మనం యాంటిక్ కావాలా, గోల్డ్ కావాలా, సిల్వర్ కావాలా చెప్పాలన్నమాట. అండ్ ఇవి ముత్యాలు కావాలా లేదా ఏదన్నా స్టోన్స్ పెట్టాలా అని కూడా మనం చెప్తే దాని ప్రకారం వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. సో సఖీ వాళ్ళనే కాదండి, ఎవరైనా అలా చేస్తారు. అండ్ పట్టు చీరలకి సింగిల్ పిన్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు ప్యాడెడ్ పెట్టించుకోండి. ప్యాడ్స్ చాలా నీట్గా ఉంటాయి. ఫ్రంట్ వీనెక్ పెట్టించుకున్నాను, షోల్డర్స్ ఏమో బ్రాడ్గా వస్తాయి. బ్యాక్ కూడా ఇట్లా హై నెక్ వచ్చేస్తుంది అనమాట.
దీని శారీ అయితే కంప్లీట్ థ్రెడ్ బార్డరే ఉంటుంది. అది నేను ఎప్పుడైనా తర్వాత చూపిస్తా. ఇది వచ్చేసరికి మంగళగిరి సిల్క్. ఇది మనకి కామన్గా అంటే యూజువల్గా దొరుకుతూనే ఉంటాయి కదా ఈ సారీస్. దీని మీద బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అంటే వద్దని అనిపించింది. ఎందుకంటే ఇవి లైక్ చిన్న చీరలే కదా. సో యూజువల్గా నేను పట్టు చీరలు కాకుండా ఇలా చిన్న చీరలకి నేను అలాగే చేస్తూ ఉంటాను. బ్లౌజ్ స్టిచ్ చేయించుకోకుండా ఉన్న ఏదో ఒకటి మ్యాచ్ చేసేసుకుంటాను. రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ బాగుంటుంది. అండ్ దీంట్లో రెడ్ వచ్చింది కదా, అందుకని ఈ రెండు మ్యాచ్ చేసుకున్నాను. కర్మ కాలింగ్ అని చెప్పి సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ చేశాను ఒక సిరీస్ చూడటము. ఇది అంటే లైక్ లిమిటెడ్ సిరీస్ కాదు, కానీ ఒక సీజనే ఉంది. ఒక 8 ఎపిసోడ్స్ 9 ఎపిసోడ్స్ ఉన్నట్టున్నాయి, గుర్తులేదు. బాగుందనమాట, ఒకసారి చూడటానికి అయితే బాగుంటుంది. సండే ఈవినింగ్ ఫ్లోటింగ్ షెల్ఫ్స్, ఇంకొంచెం కౌంటర్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటా ఉన్నా. కొంచెం కిచెన్ని రీఆర్గనైజ్ చేసా. ఎలా సర్దుకున్నాను అనేది నేను తప్పకుండా ఈ వీక్లోనే వీడియోస్లో ఇంక్లూడ్ చేస్తాను. కిచెన్ షాట్ ఒకటి పోస్ట్ చేశాను, జస్ట్ ఒక మంచి సాంగ్ పెట్టి. అయితే అది చాలా వైరల్ అయింది. వైరల్ అయిన ప్రతి వీడియోలో కూడా అంటే లైక్ కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా. సో నా కిచెన్లో అరేంజ్మెంట్స్ అన్నీ తెలియకుండా ఊరికే ప్లాన్స్ అన్నీ ఫేక్, జెన్యున్గా చేయండి అని ఇట్లా చెప్తా ఉన్నారు. నాకేమో నవ్వొచ్చింది. లైక్ హౌ కెన్ ది జడ్జ్ ఒక్క 20 సెకండ్స్ 30 సెకండ్స్ వీడియో చూసి అని. కనీసం నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఒక వీడియో అయినా చెక్ చేయాలి కదా. వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే స్టవ్ పైన మనీ ప్లాంట్ ఉంటుంది కదా. సో మీరంతా వీడియోస్లో డైలీ చూస్తూ ఉన్నారు. అదంటే నేను కావాలని షార్ట్ కోసం పెట్టినట్టు వాళ్ళు అలా చెప్తున్నారు. దిస్ ఇస్ నాట్ ఎ నెగిటివ్ కామెంట్, ఊరికే చెప్తున్నాను. ఏంటంటే ఊరికే అలా ఒకటి చూసేసి ఎవరిని కూడా జడ్జ్ చేయకూడదు అని. సండే నైట్ డిన్నర్లోకి దోశ అండ్ రెడ్ చట్నీ. ఈ రెడ్ చట్నీ అయితే చాలాసార్లు షేర్ చేశాను నేను. టొమాటోస్, ఆనియన్, రెడ్ చిల్లీ, కొద్దిగా జీలకర్ర, మెంతులు, ఒక వెల్లుల్లిపాయ రెబ్బ ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసి ఆ తర్వాత కొద్దిగా తాలింపు వేసుకోవటమే. సండే ఈవినింగ్ శ్యామల నవరాత్రిలో 2వ రోజు లలితా సహస్రనామం పారాయణం చేసుకొని ఇంకా తర్వాత డిన్నర్కి రెడీ చేస్తున్నాను. కిచెన్లో ఈవినింగ్ షెల్ఫ్స్ అవన్నీ క్లీన్ చేశాను కదా, అవి చేసే టైంలోనే టొమాటోస్, ఆనియన్ అవన్నీ కూడా ఫ్రై చేసేసి ఉంచాను. తర్వాత స్నానం చేసి పూజ చేసేసుకొని ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసే టైంలో దోశలు వేస్తూ ఉంటాను. ఒక పక్కనేమో ఈ టొమాటోస్ అవన్నీ మిక్సీ పట్టేసి తాలింపు కూడా వేసుకుంటాను. ఇలా చేస్తే నాకు టైం కలిసి వస్తుంది అని అనిపిస్తుంది. తాలింపు ఫ్రెష్గా వేసుకున్నాం అనుకోండి పచ్చళ్ళలో బాగుంటుందన్నమాట టేస్ట్. సండే కూడా మేడ్ రాలేదు. ఇంకా కొన్ని పనులు నేను చేసుకుంటా ఉన్నా మార్నింగ్ నుండి. కాకపోతే నేనే షూట్ చేయలేదన్నమాట. కొంచెం నాకు కూడా రెస్ట్ లాగా ఉంటుంది, ఎప్పుడు కెమెరా పట్టుకొని నేను తిరగను అని చెప్పి. ఈ మధ్య సండేస్ కూడా ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తానే ఉన్నాను. అంటే అపార్ట్ ఫ్రమ్ షార్ట్స్ చిన్న చిన్న వీడియోలు ఏవో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ చట్నీ ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇవాళ జస్ట్ ఒక్క చట్నీ ప్రిపేర్ చేశాను, కొబ్బరి చట్నీ అయితే చేయలేదు. దోశలు 2 పాన్స్ మీద కూడా వేసేస్తూ ఉంటా. ఇట్లా అయితే ఫాస్ట్గా అయిపోతుంది. డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత కొన్ని డిషెస్ అయితే క్లీన్ చేసుకున్నాను. కప్స్ అవన్నీ మరీ ఎక్కువ ఉన్నాయి సింక్లో, పగిలిపోతాయని చెప్పి అంతవరకు చేసా. అండ్ అట్లాగే కావాల్సిన వరకు కూడా చేసుకున్నాను. నైట్ పడుకునే ముందు ఇవన్నీ కూడా మొత్తం సర్దేసుకున్నాను. రికార్డింగ్ కూడా అయిపోయింది. ఇంకా వీడియో అప్లోడ్ చేస్తా కదా, డైలీ మీకు 8:31 కల్లా వీడియోస్ వచ్చేస్తాయి. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.